పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి సభ మనందరినీ కూడా దివ్య గ్రంథ పూజ పట్టణాల ధ్యానాంశానికి మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. సామాన్య 8వ ఆదివారం మార్చి 2వ తారీఖు. ఈ యొక్క ఆదివారం పట్టణాలు భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. మొదటి పట్టణము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 54వ వచనం నుండి 58వ వచనం వరకు. లూకా సువార్త 6వ అధ్యాయము 39వ వచనం నుండి 45వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుందాం. ఆయన మరలా వారికి ఉపమానపూర్వకంగా ఇట్లు చెప్పెను. గుడ్డివాడు గుడ్డివానికి మార్గము చూపగలడా? అట్లు చేసినచో వారు ఇరువురును గోతిలో పడుతురు. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాదు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వేలెత్తి చూపెదవేళ? నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరునితో, సోదరా, నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారి, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము. అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టంగా ఉండును. మంచి చెట్టు చెడ్డ పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలదు. పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును. ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు, కోరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తులను తెచ్చును, దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఎలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: పొరులను తీర్పు తీర్చుట తగదు. గుడ్డివాడు గుడ్డివారిని మార్గం చూపగలడా? శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాదు. నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము. కపట వేషధారిగా జీవించవద్దు. మరి ఓ మానవ, ముందు నిన్ను నీవు ఉద్ధరించుకో అని ఈనాటి సువార్త పట్టణం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ప్రతి దినము ఉదయం లేచిన దగ్గర నుంచి మనం మాట్లాడేది ఎక్కువ శాతం ఇతరుల గురించి మాత్రమే. వీడు మంచివాడు కాదు, వాడు తప్పు చేశాడు అంటూ ఇతరుల మీద అతి సునాయాసంగా రకరకాల తీర్పు తీర్చుతాం. ఒకసారి ఒక వ్యక్తి ఎప్పుడు తనతో కూడా 2 సంచులతో తిరిగేవాడట. ఒకటి ముందుకు, ఒకటి వెనకాల తగిలించుకొని తిరుగుతూ ఉండేవాడు. ఆ 2 సంచులు ఎందుకు అంటే, ముందున్న సంచిలో ఇతరుల తప్పులను, వెనుకున్న సంచిలో తన తప్పులను వేసుకుంటాను అనేవాడట. మనం కూడా కొన్నిసార్లు తెలుసో తెలియకో ఈ 2 సంచులతో తిరుగుతూ ఉంటాం. ముందు సంచిలో ఇతరుల తప్పులు వేసుకుంటాం కాబట్టి అవే మన కళ్ళకు కనబడుతూ ఉంటాయి. వెనుకనున్న మన తప్పులు మనకు కనిపించవు. ఈ విషయాన్ని బట్టి కవి వేమన ఇలా అంటాడు: తప్పులెన్నో వారు తండోపతండంబు, లూర్విజన్లకెల్ల నుండు తప్పు, తప్పులెన్నో వారు తమ తప్పులేరుగరు అను శతకంలో చదివి ఉండవచ్చు. తప్పు చేయడం మానవ సహజం, క్షమించడం దేవుని నైజం. అలెగ్జాండర్ పోప్ చేసిన తప్పులు గ్రహించి పశ్చాత్తాపడేవారు ధన్యులు. పరులను గురించి తీర్పు చెప్పడంలో 2 విధానాలున్నాయి. ఒకటి మనిషి యొక్క పనితీరుని బట్టి, 2 మనిషిని బట్టి. నేడు సుశేషంలో ప్రభువు మనిషిని బట్టి తీర్పు ఇస్తూ ఉన్నారు. మనిషి యొక్క ఈ ఉద్దేశాలను, తలంపులను, అంతరాత్మను గురించి తీర్పు చెప్పటం తోటి మానవునికి సరికాదు. ఎదుటివాడు తప్పు చేశాడని చెప్పడానికి ముందు మనం తప్పు చేయకుండా ఉండటానికి నిరంతరం ప్రయత్నించాలి.
నేటి సమాజాన్ని పరిశీలించినట్లయితే ఎదుటివాడు ఎప్పుడు తప్పు చేస్తాడు, వాడిని ఎప్పుడు నలుగురిలో నవ్వులు పాలు చేయాలని చూస్తూ ఉంటాం. దేవుడు ఒక్కడే మన హృదయాంతరంగాలను ఎరిగిన వారు. రోమీలకు రాయబడిన లేఖ 14వ అధ్యాయం 8వ వచనం, లూకాసు వార్త 18వ అధ్యాయం 11వ వచనం. అందుకే ప్రభువు ముందు నీ కంటిలో దూలమును గమనింపక ఎదుటివారి కంటిలో నలుసును తీయటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు అని అన్నాడు. కొన్నిసార్లు మానవుని నైజం ఎలా ఉంటుంది అంటే, ఇతరులు చేసేవి తప్పులు, నేను చేసేవి ఒప్పులు అన్నట్లు ఉంటుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం, ఎప్పుడు నువ్వు తప్పు చేయక ఎల్లవేళలను ఒప్పే చేయు పుణ్య పురుషుడు ఎవడును ఈ లోకంలో లేడు. 2వ కొరింథీ 6వ అధ్యాయం 3వ వచనం, మా పని యందు ఒకరు తప్పు పట్టుటకు మాకు ఇష్టం లేదు, కనుకనే ఎవరి మార్గమును ఆటంకము కలిగింపకుండుటకు ప్రయత్నింపము. క్రైస్తవం ఎలా అంటుంది, ఏ మతం బోధించిన విధంగా అంతరార్పణ, ఆత్మ పరిశీలన చేసుకుని నీ మనస్సాక్షిని నిర్మించుకో. అటువంటి మతానికి చెందిన మనం రోజుకు ఒకసారి అయినా ఆత్మ పరిశీలనతో జీవించాలి. అప్పుడు మన తప్పులు తగ్గుముఖం పడతాయి. ఓ మనిషి, ముందు నిన్ను ఉద్ధరించుకో, అప్పుడు లోకమంతా బాగుపడుతుంది. ముందు నీవు మంచి కార్యాలు చేయి, అప్పుడు అందరూ నిన్ను చూసి మారడానికి ప్రయత్నిస్తారు. ఈనాడు ప్రతి మనిషి సమాజాన్ని బాగు చేద్దాం అని చూస్తున్నాడు, కానీ ముందు మనం మారాలి. మనలను మనం బాగు చేసుకుని మంచి క్రైస్తవులుగా జీవించుదాం. దేవుడే మన న్యాయ తీర్పరి అనే సత్యాన్ని గ్రహించుదాం. ప్రియా స్నేహితులారా, ఈనాడు మనం 5 విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. పరులను తీర్పు తీర్చుట తగదు. మనం ఇప్పుడు కూడా వాక్యంలో ధ్యానించినట్లయితే ఇతరుల గురించి మనం ఎక్కువగా మన సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం. వారు అలా చేశారు, ఇలా చేశారు, ఆ విధంగా మాట్లాడారు అని అంటామే, కానీ మనం ఇతరుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గుడ్డివాడు గుడ్డివారిని మార్గం చూపగలడా? మరి తప్పులున్న వారు ఇతరులను ద్వేషించటం కానీ, చేయెత్తి చూపటం కానీ పనులు తగదు. ఎందుకంటే ఇతరులను మనం వేలెత్తి చూపినప్పుడు, ఒక వేలు చూపించినప్పుడు 3 వేళ్ళు మన వంక చూపిస్తూ ఉన్నాయని జ్ఞాపకం చేసుకుందాం. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాదు. మరి గురువు అనగా దైవంలాగా భావించే మన దేశంలో గురువు బోధించినటువంటి గొప్ప గొప్ప కార్యాలు మననం చేస్తూ జీవితాన్ని ముందుకు నడుపుకుందాం. మరి మన ఏకైక గురువు యేసు ప్రభువే. మరి ఈ ప్రభు గురించి మనం తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా మనం బైబిల్ని రోజు పారాయణం చేస్తూనే ఉండాలి. మరి బైబిల్ ఎప్పుడు చదివినా కానీ ఒకే విధంగా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ప్రతిరోజు వేరు వేరు విధంగా ఆ వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. ఆ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము. మరి మన కంటిలో పెద్ద దూలాన్ని పెట్టుకొని ఎదుటి వారి కంటిలో నలుసును తీయటం తగదు అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. మనలో పెద్ద పెద్ద తప్పులు ఉన్నప్పటికీ ఎదుటి వాళ్ళని గురించి మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచన చేద్దాం. మరి ఈ విధంగా మనం మారినప్పుడు దయగల దేవుడు మన యొక్క మనస్సును దీవించి ఆశీర్వదిస్తారు. కపట వేషధారిగా జీవించవద్దు. మరి తప్పులున్నా కానీ మనం అవన్నీ కూడా కప్పపెట్టుకొని ఇష్టము వచ్చినట్లు జీవిస్తాం. వీటన్నిటికీ ఒకవేళ మనం చేస్తూ ఉన్న ఎడల తప్పును క్షమించమని ప్రభువుని నిండుగా మెండుగా అడిగి వేడుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, అనేక మార్లు ఇతరుల గురించి చెడుగా మాట్లాడాం, చెడుగా తీర్పు చేసాం,
చెడుగా ఆలోచన చేసాం ప్రభా. మరి అటువంటి సమయాలను దయతో క్షమించి మమ్మందరినీ కూడా నీ యొక్క ప్రేషిత కార్యానికి అర్హులుగా తయారు చేయమని, మరి యొక్క గొప్ప గొప్ప వాక్యాల ద్వారా మా జీవితాలను కట్టుకునే భాగ్యం దయచేయమని, మరి చిన్న బిడ్డలను పెద్దలను ఆశీర్వదించమని, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ